కేవలం ఎన్నికలొత్తనే మరి వీళ్ళకు పథకాలనేటివి గుర్తుకొస్తున్నాయా? సరే, మొన్నటి వరకు మున్సిపల్ ఎన్నికల కోడ్ ఉండే, నోటిఫికేషన్ ఉండి, కోడ్ ఉండే కాబట్టి మున్సిపల్ ఎన్నికల కోడ్ గూడా అయిపోయింది. మరి మున్సిపల్ ఎన్నికల కోడ్ అయిపోయిన తర్వాతనే రైతుల అకౌంట్‌లలోకి రైతు భరోసా అని జెప్పి అటు కొన్ని పత్రికలలో వచ్చింది. రేపే విడుదలైతుంది రైతు భరోసా అన్నట్టు. రేపే ఈ అకౌంట్‌లలో జమ అయితాయి. రేపే రైతులందరూ పోయి మీరు డబ్బులు తెచ్చుకొని మీ పెట్టుబడి సాయం కోసం మీరు పెట్టుబడి సాయం కోసం మీరు డబ్బులు తెచ్చుకొని మీ పెట్టుబడి పెట్టుకోండి అన్నట్టు ఇట్లా పెద్ద పెద్ద కథనాలొచ్చినాయి. మరి ఎటు పోయింది రైతు భరోసా? రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పినటువంటి హామీలు ఏవైతున్నాయో ముఖ్యంగా రైతులకు మేలు జరగడానికి మీ రైతు భరోసా అయినా, మీ రైతు బంధు అయినా మీరు తొందరగా మీరు రైతులకు వాళ్ళకు మీరు ఎప్పుడైతే ఏ సీజన్‌లో వాళ్ళకు సంబంధించిన పెట్టుబడి సాయం అందించే విధంగా అప్పుడు అందిస్తే వాళ్ళకు మేలు జరుగుతది గానీ, మీరు వాళ్ళ పెట్టుబడి సీజన్ అయిపోయిన తర్వాత రైతు భరోసా ఇస్తా అంటే వాళ్ళకి ఏం ఉపయోగం?